ఒకరోజు ఒక ఊర్లో ఒక ఆవిడ తన 10 సంవత్సరాల బాబుని వెతుక్కుంటూ ఊరంతా తిరుగుతుంది. ఆ బాబు ఏంటంటే అప్పటి వరకు ఇంట్లోనే ఉన్నాడు, కానీ ఎక్కడికో వెళ్ళాడు ఆడుకోవడానికి సాయంత్రం టైంలో. ఇంకా ఇంటికి రాలేదని తను అలా వెతుక్కుంటూ వెళ్తుంటే ఆ పిల్లాడైతే ఎక్కడా కనిపించలేదు. తను అలా వెతుక్కుంటూ వాళ్ళ ఊరు దగ్గర ఒక అడవిలాగా ఉంటుంది. ఒకవేళ ఇక్కడికి ఏమైనా వెళ్ళాడేమో ఆడుకుంటూ అని అలా వెళ్ళేసరికి ఆ పిల్లాడైతే తన మొహము అలా మట్టి వైపు ఉంది, బోర్లా తిరిగి పడుకున్నట్టు పడుకున్నాడు. దగ్గరికి వెళ్ళి లేపుతుంటే ఆ పిల్లాడైతే ఇప్పటికీ లేవట్లేదు. ఆవిడ చాలా కంగారు పడింది. చివరికైతే తను అలాగా చాలాసేపు ట్రై చేసిన తర్వాత ఆ పిల్లాడైతే లేచాడు. లేచి కూర్చుని, అమ్మాయి ఏంటి ఇక్కడ ఉన్నావంటే, నువ్వు ఇంటికి రాలేదని నేను నిన్ను వెతుక్కుంటూ వచ్చాను అని చెప్పింది. మళ్ళీ వెంటనే నేనెందుకు ఇక్కడ ఉన్నాను అని అడుగుతున్నాడు. నువ్వు ఆడుకుంటూ వచ్చేసావేమో, కానీ ఇక్కడ ఇలా ఎందుకు పడుకున్నావు నువ్వని వాళ్ళ అమ్మ అడిగితే, ఏమోనమ్మ నాకు తెలీదు, నేను ఇక్కడికి వచ్చాను ఆడుకోవడానికి. వస్తే సేమ్ నాలాగున్న అబ్బాయే అడవిలో నుండి వచ్చాడు. నేను తనతో ఆడుకుంటుంటే నేను సడన్గా ఏమైందో నాకు తెలీదు, పడిపోయాను. తర్వాత నాకేం గుర్తులేదు. ఆ అబ్బాయి ఇక్కడ లేడా అని అడిగితే, ఇక్కడ ఎవరు లేరు కదా, నువ్వు ఒక్కడవే ఉన్నావు నేను వచ్చే టైంకి అని వాళ్ళ అమ్మ చెప్పింది. సరేరా, బాగా చీకటి అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోదామని ఆ బాబుని లేపి నించోబెట్టి ఆ బాబు చేతిని తన చేతిలో పట్టుకొని ఆవిడ ఇంటికి వెళ్తుంది. అలా ఇంటికి వెళ్ళేసరికి వాళ్ళ గుమ్మంలో సేమ్ అలాంటి బాబే, అమ్మ నేను ఇంటికి వచ్చేసాను ఎక్కడున్నావని తనకి ఎదురొచ్చాడు. ఆవిడ తన చేతిలో అప్పటి వరకు తీసుకొస్తున్న బాబు చేతిని వదిలేసింది. ఇంతకీ తను అక్కడి నుండి తీసుకొచ్చింది తన బాబునేనా, లేక తన గుమ్మంలో ఉన్నది ఇంకెవరైనానా?